శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, మతపరమైన ప్రదేశాల్లో వివక్షపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి వీటిపై రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఈలోగా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్ష పైన పిటిషన్లు వచ్చాయి. ఏప్రిల్ 7 నుంచి ఈ పిటిషన్లను 9 మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వుల ఆధారంగా ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై తన తుది వైఖరిని మార్చి 14లోగా తెలియజేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. గతంలో ఈ కేసును ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేయడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల దశలో కూడా న్యాయపరమైన ప్రశ్నలను ప్రధాన ధర్మాసనానికి నివేదించే అధికారం కోర్టుకుంటుందని స్పష్టం చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసు కోసం సుప్రీంకోర్టు షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు రివ్యూ పిటిషన్లను సమర్థించే వాళ్ల వాదనలు వింటుంది ధర్మాసనం. ఏప్రిల్ 14 నుంచి 14 వరకు ఆ పిటిషన్లను వ్యతిరేకించే వారి వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 21న ప్రత్యుత్తరాల విచారణ చేపడుతుంది. ఏప్రిల్ 22 నాటికి అమికస్ క్యూరీ తుది వాదనలతో ప్రక్రియను ముగించాలని కోర్టు భావిస్తోంది. కాగా విచారణ సందర్భంగా శబరిమల కేసు అత్యంత ముఖ్యమైనదన్నారు సిజేఐ సూర్యకాంత్. 2020లో రూపొందించిన 7 ప్రధాన న్యాయపరమైన ప్రశ్నల ఆధారంగానే శబరిమల అంశంపై విచారణ కొనసాగుతుంది.